సో హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఫస్ట్ నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి నా మెజర్మెంట్స్ ప్రకారం. సో నా వేలో నేను చూపిస్తున్నాను. సో ఇలా ఇక్కడ ఉంది కదా, సో ఆమ్ రౌండ్ కింద 2 సైడ్స్ ఇట్లా అక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలండి. సో ఇలా తీసుకుంటే 24 వచ్చింది నాకు. సో ఈ 24ని ఇట్లా పోలేయాలి, ఇది ఖర్చులతో సహా అండి తీసుకునేది. సో ఇప్పుడు 24 హాఫ్ అంటే 12 కదా, సో 12 ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. సో ఇక్కడ 12. సో వీళ్ళు నాకు కొలత బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి నేను యాజ్ పర్ వాళ్ళ కొలత బ్లౌజ్ ప్రకారం నేను కట్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ టక్స్ ఉంటాయి కదా, సో బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ టక్స్. సో ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర సో ఇలా సాగదీసి ఇట్లా పట్టుకొని బ్యాక్ సైడ్. సో ఇప్పుడు ఇక్కడ మనం బ్యాక్ ఇలా తీసుకోవాలి కొలత. సో ఇటు ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి ఖర్చుకి. సో ఇక్కడ ఖర్చులతో మనం సహా ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనము సో తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి వీళ్ళకి షోల్డరు. సో ఇక్కడ నేను 2 తీసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ ఇక్కడ వచ్చేసి 3.5 తీసుకుంటున్నా. సో వీళ్ళకి కొంచెం షోల్డర్ పెద్దగా ఉండాలి కాబట్టి నేను ఇంకా తీసుకుంటున్నా. సో ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. సో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ మనము పైన షోల్డర్ పైన ఎంత 5.5 పెట్టుకున్నాం కదా, 5.5 పెట్టుకున్నాం కదా. సో కింద కూడా అలానే ఉండాలి. 5.5 ఎగ్జాక్ట్ 5.5 వరకు ఉందా లేదో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. సో తర్వాత వచ్చేసి ఇలా ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 1.5 తీసుకోవాలి. ఇలా తీసుకొని సో రౌండ్ ఇలా డ్రా చేయాలండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలంటే కప్ అంటారు దీన్ని. సో కప్ ఇది ఉంది కదా, సో ఇది బ్యాక్ నెక్ కదా. సో ఈ నెక్ మిడిల్లో ఇట్లా పట్టుకొని సో ఇలా తీసుకోవాలండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకొని సో తర్వాత వచ్చేసి ఇక్కడ 2.5 మార్కింగ్ వేసుకొని సో నెక్ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ ఉంది కదా, సో ఎప్పుడైనా మనం బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలండి ఆమ్ రౌండ్. సో లూజు చంక డౌన్ లూజ్ వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర షోల్డర్ ఖర్చు నుంచి సో ఇక్కడ లాస్ట్ కుట్టు వరకు ఎంత ఉందండి. సో 8 వచ్చింది మనకి. సో మనం 8 ఇక్కడ డ్రా చేసుకోవాలి, ఇలా చూసుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇక్కడ నుంచి 8కి ఇక్కడికి వచ్చింది. సో ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. అంటే బ్యాక్ నెక్ కటింగ్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఉంటుంది. సో బిగినర్స్కి అయితే ఎస్పెషల్లీ చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కట్ చేయడమే మనము. వచ్చేసి ఇటు సైడ్ ఇటు ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ ఇంకొక అట్లా మనము హ్యాండ్స్ తీసుకోవాలండి. సో వీళ్ళు క్లాత్ కొంచెం తక్కువ ఇచ్చింది మనకి, అడ్జస్ట్ చేసుకుంటామన్నారు, పర్లేదు. సో కొన్ని అయితే వర్క్లు పడతాయండి, మనం అడ్జస్ట్ చేసి కుట్టాలిగా కస్టమర్స్ ఇచ్చినప్పుడు. సో ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్. సో కోరాస్ అనేది ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి. సో మన సైడ్ ఇలా ఉండాలి. సో హ్యాండ్స్ ఎలా తీసుకోవాలంటే సో ఇక్కడ ఇలా పెట్టేసి ఇటు హెమ్మింగ్ సైడ్ 1 ఇంచ్ వదిలేసుకోవాలండి. సో ఇక్కడ కోరా ఉంది కాబట్టి 1 ఇంచ్ అవసరం లేదు, నేను 1/2 ఇంచ్ వదిలేసుకుంటున్నాను. సో ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ వేసుకోవాలండి. సో ఇక్కడ స్ట్రైట్ ఇలా ఒకటి డ్రా చేయండి, లైన్ డ్రా చేయండి. సో 8 వచ్చింది కాబట్టి 8 నెంబర్ వచ్చింది కాబట్టి 3.5 చంక డౌన్ తీసుకోవాలండి. 9 వస్తే 3.5, 7 వస్తే 3, 7 కంటే తక్కువ వస్తే 3 తీసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి 8. సో 8లో ఇక్కడ సగం ఇలా తీసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలండి. సో ఇలా కాకుండా డైరెక్ట్ మనము చంక డౌన్ తీసేసుకోవచ్చు. సో ఇలా
అలాగే ఇలా కొంచెం క్రాస్లో వచ్చేసి 1/2 ఇంచు ఇలా మనం చంక లోడ్ తీసేసుకోవాలండి. సో ఇందులో కలిపేయాలి. ఇందులో సో హ్యాండ్స్ కటింగ్ అయితే ఇదండి. సో ఇప్పుడు మనము ఇలా ఓపెన్ చేసి ఇక్కడ డౌన్ అనేది కట్ చేయాలి. సో అయిపోయిందండి. ఇక్కడ ఒక టాకా పెట్టుకోవాలి. సో ఈ ఎక్స్ట్రా అనేది మనకి చంకలా అతుకులు పడతాయి కాబట్టి సో ఇది ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలండి. సో చూసారా క్లాత్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. సో పర్లేదు, మనం అడ్జస్ట్ చేసి అతుకులు వేసి ఎట్లా ఇంకా కట్ చేయాలి. నెక్కి వేరేది ఏదైనా వేయాలి క్రాస్ పీసులు. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చాలా అతుకులు పడేటట్టు ఉంది. సో మనం ఇలా అడ్జస్ట్ చేసి చూసి కట్ చేయాలండి. ఫస్టే ఈ అతుకుల బ్లౌజ్ చూపించిందని అనుకోకండి. సో ఇలా మార్కింగ్ వేసుకోవాలి. యాజ్ దిస్ బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంతా సో వేసుకొని ఇప్పుడు దీన్ని తీసేయండి. ఇలా తీసేసిన తర్వాత మనకి కొలత బ్లౌజ్ ఉంది కదా. సో ఉక్సు పట్టి సైడ్ ఇలా నెక్ దగ్గర ఉక్సు పట్టి, ఇది ఉక్సు పట్టి అండి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఉక్సు పట్టి. సో ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి సో రౌండ్ ఎలా ఉందో దీన్ని లాగద్దండి. సో ఇలా పెట్టేసేయండి. ఇక్కడ ఒక మార్కింగ్. సో ఈ కింద నుంచి రెండో ఉక్స్కి మధ్యలో ఇలా ఒకటి పెట్టేసేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ కింద టాకా ఉంటుంది కదా ఫ్రంట్, ఈ టాకా నుంచి ఇక్కడ షోల్డర్కి సో ఇలా లెంత్ చూసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్. సో ఇలా ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని నెక్ రౌండ్ ఇలా ఏం లేదు, డాట్స్ కలుపుకుంటూ పోవాలి. సో ఇలా ఇక్కడనే కొంచెం లోడ్ తీసేసుకోండి. పెద్ద బ్రహ్మ విద్య ఏమి ఉండదండి, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. సో అయిపోయింది. ఇలా షేప్ పట్టీస్ అవి ఇవి షేప్ పట్టీస్ చూడాలండి, అడ్జస్ట్ చేయాలి. వేరే క్లాత్ నా దగ్గర ఉన్నది వేస్తా అని చెప్పిన నేను, సేమ్ ఇదే క్లాత్. సో ఆమె రెగ్యులర్ కస్టమరు. సో ఇలా సో ఇదండి బ్లౌజ్ కటింగ్. అది కొంచెం నెక్ రౌండ్. సో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్. సో షేప్ పట్టీస్ అతుకులు పడతాయండి. ఇంకో ఇది ఈ క్లాత్ ఉంది కదా, దీంట్లో మనం అడ్జస్ట్ చేసి షేప్ పట్టీస్ తీయాలి. సో నెక్కి వేరే క్లాత్ తీయాలండి. సో ఇదండి బ్లౌజ్ కటింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.